Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఇప్పటి వరకు మనం 7 ఐఐటీస్ గురించి డిస్కస్ చేశాము. ఈరోజు మనం డిస్కస్ చేస్తుంటే ఐఐటి వచ్చేసి మన ఐఐటి హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక టాప్ 3 టాప్ 4 ఐఐటీస్ రానప్పుడు అందరూ ఆలోచించేటువంటి యూనివర్సిటీ ఆర్ ఐఐటి ఏదైనా ఉందనుకున్నట్లయితే మన ఐఐటి హైదరాబాద్. ఈ ఐఐటి హైదరాబాద్లో ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ అండ్ అబౌట్ ఐఐటి హైదరాబాద్ ప్లేస్మెంట్, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఫీజు ఎంత ఉంటుంది, ముఖ్యంగా మనకి ఏదైతే ఉన్నాయో ఇక్కడ కట్ ఆఫ్ అనమాట, అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎంత, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని కనుక మీరు కొంచెం ఓపికతో పూర్తిగా చూసినట్లయితే టోటల్గా ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అందుబాటులో ఈ వీడియోలో ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే ప్రీవియస్గా డిస్కస్ చేసినటువంటి ఐఐటీస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐఐటీస్ మొత్తం కూడా మనం డిస్కస్ చేశాము. సో మద్రాస్ కాడ నుంచి మనం గౌహతి వరకు డిస్కస్ చేశాము. ఇవన్నీ కూడా మన ఐఐటి ప్లేలిస్ట్ అని ఉంటుందన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో. అక్కడికి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే అదర్ ఐఐటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి 2 సర్వీసెస్లో మొట్టమొదటి సర్వీస్ వచ్చేసి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, జేఈ నుంచి అదర్ టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ఏది రాసినా కానీ మీకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కౌన్సిలింగ్లో మీకు ఎట్లా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటి అన్ని విషయాలు కూడా గత కొంతకాలంగా మన మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ మనం గైడ్ చేయడం జరిగింది. ఇది కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క స్కిల్స్ అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ రోజున. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల చదువుల విషయంలో తక్కువ ఏం ఖర్చు పెట్టట్లేదు. ఆ ఖర్చు పెట్టిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి స్కిల్స్ వచ్చి రేపు లైఫ్లో సెటిల్ అయితే అందరికీ ఆనందమే, అందరికీ మంచిదే. కానీ ఈ రోజున ఈ ప్రైవేట్ పరం విద్య అనేది అయిపోయిన తర్వాత పిల్లలకి నాలెడ్జ్ లేకుండా మార్కులు వేయటం, వాళ్ళని ఒక భ్రమలో ఉంచటం, ఈ విధంగా అందరికీ ఐఐటి ఫౌండేషన్లో పెట్టేయటము, వీటన్నిటి వల్ల అసలు పిల్లలకి పాపం ఒక విధంగా మనమే వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నాం అనేది అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే లోపాల వల్ల. కాబట్టి ఏదైతే పేరెంట్స్కి కొంత ఒక చెకింగ్ పాయింట్ అనేది ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్కిల్ టెస్ట్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేసి పేరెంట్స్ అందరూ కూడా గైడెన్స్ ఇస్తూ వారి యొక్క పిల్లల యొక్క ఒరిజినల్ స్కిల్స్ ఏంటి, వీరికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలను కూడా చాలా చక్కగా వివరిస్తూ పేరెంట్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి స్కిల్ టెస్ట్ మీకు చాలా ఉంటాయి. మీకు స్కిల్ టెస్ట్ అనేది, బట్ ఇది వచ్చేసి బెస్ట్ స్టార్టప్ అవార్డు వచ్చినటువంటి మా యొక్క టెస్ట్ అనమాట. ఆల్ ఇండియా లెవెల్లో ఇది తెలుగులోనే కాదు, ఇండియా వైడ్ రాస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్ని. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, 8th క్లాస్ అండ్ అబవ్ ఉండాలి ఈ ఎగ్జామ్ రాయాలంటే. 10th క్లాస్ కంప్లీట్ కాకపోతున్నా, ఐఐటి ఫౌండేషన్లో ఉన్న, ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతున్నా మీ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి టెస్ట్ ట్రై చేయండి, మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని ఫర్దర్గా వాళ్ళ కెరియర్ని మీరు మంచిగా డిజైన్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాము. సో ఇది నా గురించి మీ అందరికి తెలిసిందే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. నా పేరు, నా క్వాలిఫికేషను, నా ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. స్టూడెంట్స్, సో ఐఐటి హైదరాబాద్, సో 2008లో ఈ ఐఐటి హైదరాబాద్ అనేది ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐఐటి ఒకటి కావాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్లో ఈ ఐఐటి అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నమాట. దాదాపు మనకి 575 ఎకరాల్లో ఉంటుంది మనకి. అండ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా తీసుకున్నా కానీ 2024లో 8 ఉంటే 2025లో 7కి వెళ్ళిపోయింది అనమాట. ముఖ్యంగా మన ఐఐటి హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచెస్ అనమాట. ఏ ఐఐటిలో లేనటువంటి కోర్సెస్ విత్ కంప్యూటర్స్ ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నటువంటి ఐఐటి మన ఐఐటి హైదరాబాద్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, నానో టెక్నాలజీ, అటువంటి కొత్త కొత్త బ్రాంచెస్ కూడా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఆ యొక్క ఘనత మన ఐఐటి హైదరాబాద్కి చెందుతుంది అనమాట. ఇది మన ఐఐటి హైదరాబాద్ యొక్క గొప్పతనం. ఇక్కడ తీసుకున్నట్లయితే టోటల్గా మనకి 15 ఇంజనీరింగు అండ్ బిఎస్ అన్నీ కలిపి మనకి ఒక 15 కోర్సెస్ అనేవి ఉన్నాయి. దాంట్లో మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏఐ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇట్లా మీకు ఇంజనీరింగ్ సైన్స్ అనేది ఒక బ్రాంచ్ అనేది ఎక్కడా ఉండదు. ఇలాంటి బ్రాంచెస్ అందిస్తున్నటువంటి ఐఐటి
సో ముఖ్యంగా మనం ముందుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి కట్ ఆఫ్ బ్రాంచ్ వైస్ చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఓపెన్, ఫీమేల్ అండ్ జనరల్ న్యూట్రల్. జనరల్ న్యూట్రల్ అంటే ఎవరైనా జాయిన్ కావచ్చు. ఫీమేల్ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ అంటే మాత్రం ఓన్లీ గర్ల్స్ స్టూడెంటే జాయిన్ కావచ్చు అనమాట. ఇది ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఇది క్లోజింగ్ ర్యాంకు. ఇది వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్లో క్లోజింగ్ ర్యాంక్ అనమాట. కాబట్టి మీ ర్యాంక్ ఎంత ఉందో మీరు చూసుకోండి. దీనికి దగ్గరలోనే కట్ ఆఫ్ ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జేఈ అడ్వాన్స్ ఇది వచ్చేసి మనకి 6th రౌండ్, లాస్ట్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ చూసుకోండి. ఇవన్నీ కూడా కట్ ఆఫ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి బ్రాంచ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది వచ్చేసి కొంత కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ అంట. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంక్లూడ్ చేస్తే ఈ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది కూడా కొంత ఫీచర్ ఉన్నటువంటి బ్రాంచ్. దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క సంబంధించిన కట్ ఆఫ్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ తర్వాత మనకు వచ్చేసి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనమాట. ఎవరికైతే కొంచెం కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ తీసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీ కేటగిరీ వైజ్గా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ. ఇది కొంత మీరు వినాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఈసీ ఓకే కానీ మాకు ట్రిపుల్ ఈ వద్దు, మాకు ఎలక్ట్రికల్ వద్దు అంటారు అనమాట. యాజ్ ఎలక్ట్రికల్ ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే అమ్మా, సర్క్యూట్ బ్రాంచ్, నాన్ సర్క్యూట్ బ్రాంచ్ అని ఉంటాయి ఇంజనీరింగ్లో. కెమికల్, మెకానికల్, సివిల్ ఇవన్నీ నాన్ సర్క్యూట్ బ్రాంచ్ అనమాట. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా సర్క్యూట్ బ్రాంచ్ కిందకు వస్తుంది. ఇవి మొత్తం ఒక విధంగా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్కి సబ్ బ్రాంచ్ అంటారు కదా, ఈ ఎలక్ట్రికల్కి సబ్ బ్రాంచెస్ ఈసీ, ట్రిపుల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ఐసీ డిజైన్ ఉంది అనమాట, విఎల్ఐసీ డిజైన్, చిప్ డిజైన్, ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఎలక్ట్రికల్ అంటే అదేదో కోర్ బ్రాంచ్ అట్లా అనుకోవద్దు. సో ఇది సర్క్యూట్ బ్రాంచ్లో ఇది టాప్ బ్రాంచ్. కాకపోతే దీని గురించి ఎక్కువ ఎవరు హైప్ చేయరు, ఏం చేయరు. సో అర్థమైందా? మీకు ఈసీకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో దానికంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈసీకి చదివితే, మీరు ఈసీ బ్రాంచ్ చదివితే వేటికైతే ఎలిజిబిలిటీ అవుతారో వాటికి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా ఎలక్ట్రికల్గా స్పెషల్గా మీకు కొన్ని జాబ్స్కి వీళ్ళు తప్ప వేరే వాళ్ళని తీసుకోరనమాట. అట్లా రెండు వైపులా పదున్నటువంటి బ్రాంచ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్. కాబట్టి మీకు టాప్ యూనివర్సిటీలలో, టాప్ కాలేజీలో ఎలక్ట్రికల్ వస్తున్నట్లయితే తీసుకోండి తప్ప ఏదో ఇంకొక బ్రాంచ్ కోసం అని చెప్పేసి లీస్ట్ కాలేజీలో మీరు జాయిన్ కావద్దు. ఇక్కడ చూసారుగా చిప్ డిజైనింగ్, ఐసీ డిజైనింగ్ అనేది ఎలక్ట్రికల్ కింద ఉందన్నమాట. ఇది కూడా మనకి మంచి జాబ్ సోర్సెస్ ఉన్నటువంటి బ్రాంచ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది కూడా మీరు తీసుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎంత కట్ ఆఫ్ ఉందని చూసుకోండి అనమాట. చాలా హైలీ కాంపిటీషన్ ఉంటుంది. ఫ్యూచర్లో ఈ ఓల్డ్ ఐఐటీని మించిపోయే ఐఐటి ఏదైనా ఉంది అనుకున్నట్లయితే సో మన ఐఐటి హైదరాబాద్ అనమాట. అర్థమైందా? వాటికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికి కూడా, ఎక్కువ చరిత్ర ఉన్నప్పటికీ కూడా వాటికి అన్నిటికీ పోటీ పడుతున్నటువంటి ఐఐటి హైదరాబాద్. ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. ఎలక్ట్రికల్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఎలక్ట్రికల్ అనగానే మళ్ళీ కోర్ బ్రాంచ్ అనుకోకండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీరు కంప్యూటర్ సైన్స్ కూడా చదవచ్చు ఇక్కడ. ఎందుకంటే మీకు ఓపెన్ ఎలెక్టివ్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అని ఉంటాయి మనకి ఇంజనీరింగ్ కాలేజీలో. అది తీసుకొని చదువుకోవచ్చు అనమాట. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. కొంత ఇంజనీరింగ్ ఫిజిక్స్కి భయపడతా ఉంటారు పిల్లలు, ఏం చదువుతాంలే అని చెప్పేసి. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది కాబట్టి ఫిజిక్స్ వల్ల కూడా డిమాండ్ అనేది ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి విఎల్ఐసీ, చిప్ డిజైన్లు కూడా వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ సైన్స్, ఇది వచ్చేసి మీకు దాదాపు ఒక వెరైటీ బ్రాంచ్. సో ఇది ఎక్కడా లేదు, మన ఐఐటి హైదరాబాద్లోనే ఉంది. అంటే దాదాపు అన్ని బ్రాంచెస్ యొక్క సబ్జెక్ట్స్ ఇక్కడ పోయిన తర్వాత మీరు ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకొని అందుట్లో మీరు కొంత ప్రావీణ్యాన్ని గడించినట్లయితే ఈ బ్రాంచ్ కూడా బాగానే ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ సైన్స్ అనమాట ఈ బ్రాంచ్. ఇంజనీరింగ్ సైన్స్ తర్వాత మనకు వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో ఈ బ్రాంచ్ని ఒక విధంగా మంచి బ్రాంచ్, చదవండి, తీసుకోండి అని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఫస్ట్ సిఎస్సికి ప్రయారిటీ ఇస్తారు. బట్ సిఎస్సి కంటే ది టాప్ బ్రాంచ్, ఇంజనీరింగ్లో ది టాప్ బ్రాంచ్. స్పెషల్గా ప్లేస్మెంట్స్కి, స్కిల్స్కి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నా ఫేవరెట్ బ్రాంచ్. సో ఇది
తీసుకోండి, మంచిగా మీకు బాగుంటుంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ తీసుకోండి, ఇక్కడ బాగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి అన్ని వైపులా ఉంటుందన్నమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ నేను ఈ అయితే టీసీఎస్ కండక్ట్ చేస్తున్నటువంటి జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ ఎగ్జామ్స్ కూడా అబ్జర్వర్గా నేను కూడా వెళ్తూ ఉంటాను. ఒకసారి నాకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఐఐటి ఫ్యాకల్టీ నేను మాకు కామన్గా ఒక దగ్గర డ్యూటీ పడింది అనమాట. వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు సార్ ఇక్కడ మెకానికల్ అనగా మీరు ఏదో అనుకోవద్దు, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అంటూ డిఫరెన్స్ ఉండదు మాకు ఐఐటి లెవెల్లో. అందరూ అన్ని కోర్సెస్ నేర్చుకుంటారు. అండ్ ఎక్కువగా మాకు మొత్తం మా ల్యాబ్స్ కావచ్చు, మా కోర్సెస్ కావచ్చు, కంప్యూటర్ లేకుండా డిజైన్ అనేది ఉండదు. ఇక్కడ బయటకు వస్తేనే మాకు బ్రాంచెస్ అంటే డిఫరెంట్ అనిపిస్తుంది తప్ప మేము కోర్ సబ్జెక్ట్తో పాటు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. వచ్చినటువంటి కంపెనీస్ కూడా స్టూడెంట్ స్కిల్స్ చూస్తాయి తప్ప ఏ బ్రాంచ్ అనేది చూడాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు నాతో డిస్కస్ చేయడం జరిగిందనమాట. అంత యంగ్స్టర్స్ అనమాట, అందరూ కూడా ఐఐటి మద్రాసులో పిహెచ్డి చేసినటువంటి ఫ్యాకల్టీ. ఒక 3 days 2 days వాళ్ళు మనకి అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు నేను సెంటర్ హెడ్గా ఉన్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి కొంత నాలెడ్జ్ని వాళ్ళ దగ్గర నుంచి మనం షేర్ చేసుకోవడం, వాళ్ళు మనకు షేర్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి బ్రాంచ్ అనేది మీరు కొంచెం పక్కన పెట్టి ఒక మంచి కాలేజీని అయితే ఈ సంవత్సరం నుంచి మీరు చూడండి. నేను కూడా మంచి కాలేజీలో జాయిన్ కావాలని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఇది చాలా గొప్ప బ్రాంచ్ అండి. ఇక్కడ డైరెక్టర్ గారు కూడా, ఐఐటి డైరెక్టర్ గారు కూడా ఈ బ్రాంచ్కి సంబంధించినటువంటి వారే, హైదరాబాద్. కాబట్టి ఇక్కడ మంచిగా జరుగుతూ ఉంది రీసెర్చ్ అంత ప్రోగ్రామ్ కూడా. ఇలాంటి కాలేజీలు చదవచ్చు. అంటే కొన్ని బ్రాంచెస్కి కొన్ని కాలేజీలు ఫేమస్ అనమాట. ఐఐటి హైదరాబాద్ కూడా ఈ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ కూడా మంచి ఫేమస్ కాబట్టి దీన్ని చూసుకోండి. దీని తర్వాత మనకున్నటువంటి బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులు పోవడానికి కారణం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివేటువంటి స్టూడెంట్స్ అనమాట. ఎన్ని జాబులు అయితే పోతాయో అన్ని జాబులు వస్తాయి. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదవబోయే స్టూడెంట్స్ ఎవరు కూడా మీరే గ్రేటు. ఏదైనా స్టడీ కోర్సు హైయెస్ట్ జాబ్స్ కానీ ప్యాకేజ్ కానీ ఇవ్వగలిగేది ఉందంటే స్టిల్ ఇప్పటికి కూడా ఇంజనీరింగే. కాబట్టి ఇటువంటి కాలేజీలో ఏఐ జరిగితే అసలు మీకు తిరుగుండదు. స్కిల్స్ నేర్చుకోండి. సో ది టాప్ బ్రాంచ్ గత 2 సంవత్సరాలుగా ఐఐటి అన్నిటిలలో, నార్మల్ కాలేజీలో అయితే దాన్ని ఒప్పుకొని, కానీ ఐఐటీలలో సిఎస్సి తర్వాత ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్. ఇది కూడా ఫ్యూచర్ స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్. ఏఐ ఇంటిగ్రేట్ అవుతా ఉంది. దీంతో కట్ ఆఫ్ అనేది చూసుకోండి కేటగిరీ వైజ్గా. సో బయోమెడికల్ ఇంజనీరింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఇది కూడా ఫ్యూచర్ ఉన్నటువంటి బ్రాంచ్. దీని గురించి కూడా మీరు ఆలోచించండి, ఆయన కట్ ఆఫ్ చూసుకోండి. ఇక ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ప్లేస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకప్పుడు ప్లేస్మెంట్ చెప్తున్నాను, అన్ని ప్లేస్మెంట్ చెప్తా మీకు. హైయెస్ట్ ప్యాకేజ్ 90 lakhs వరకు వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 20 lakhs వరకు ఉంది. ఇది వచ్చేసి మీకు 75% వరకు కూడా మనకి ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. 130 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేవి వచ్చాయి. మంచి కంపెనీస్ అనేవి కూడా ఐఐటి హైదరాబాద్ని విజిట్ చేస్తున్నాయి. ఎందుకంటే బెంగళూరు తర్వాత మన ఐఐటి హైదరాబాదే సెకండ్ కాబట్టి ఇప్పుడు బెంగళూరుని కూడా మించేటువంటి అవకాశం ఉన్నటువంటి సిటీ అనమాట. ఇక్కడ కూడా మీరు తీసుకుంటే చూడండి, కెమికల్ ఇంజనీరింగ్లో కూడా 34 మంది ఉంటే 24 మంది ప్లేస్ అయ్యారు. అదేవిధంగా ఏఏలో 29 ఉంటే 26 అనమాట. అంటే 30 మంది ఏఐ కోర్సెస్ ఇక్కడ. కంప్యూటర్ సైన్స్లో కూడా మీరు తీసుకుంటే 62కి 57 మంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 60కి 52 మంది. ఇట్లా మీరు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కూడా ఇక్కడ తీసుకుంటే కొంత తగ్గింది ప్లేస్మెంట్. 21 మంది ఉన్నారు, బట్ 3 సెలెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ సైన్స్లో కూడా 33 మంది ఉంటే 23 మంది ప్లేస్మెంట్ అయ్యారనమాట. ఇట్లా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా 21 మందికి 16 మంది అంట. అంటే ఎవరైతే మనకి ఇది బ్లూ కలర్ ఉంది ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట, రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. కొంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్తారు కాబట్టి కొంతమంది సెలెక్ట్ గారు సిజిపిఏ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ చూసుకోవాలి. ఇక ముఖ్యంగా ప్లేస్మెంట్ పర్సంటేజ్ బ్రాంచ్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే సో ఏఏలో 89% ప్లేస్మెంట్ ఉంది. బయోమెడికల్లో 33%, కొంత లో పర్సంటేజ్ ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. కెమికల్లో 70, సివిల్లో 52, కంప్యూటర్ సైన్స్లో 91%, ఎలక్ట్రికల్లో 86, ఇంజనీరింగ్ ఫిజిక్స్ చాలా తక్కువ ఉంది, 14% ఉంది. ఇంజనీరింగ్ సైన్స్ 69%, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ 69 ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 76 ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ప్లేస్మెంట్ పర్సంటేజ్. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నాను ఇక్కడ. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 90 lakhs వెళ్ళింది అనమాట. కంప్యూటర్ సైన్స్ తర్వాత మీకు ఎలక్ట్రికల్ 51కి వెళ్ళిపోయింది, సివిల్ ఇంజనీరింగ్ 52 వెళ్ళిపోయింది,
అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ 51కి వెళ్ళిపోయింది ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 51 lakhs ఉందన్నమాట హైయెస్ట్ ప్యాకేజ్. ఇంజనీరింగ్ సైన్సెస్ చూడండి 54 lakhs ఉంది. అర్థమైందా? మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 52 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఓవరాల్గా ఇది మ్యాక్సిమం సిటీసీ అనమాట. ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ సైన్స్ బ్రాంచ్లో 54 లక్షల ప్యాకేజ్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్లో చూడండి 52 lakhs వచ్చింది. బయోమెడికల్ ఇంజనీరింగ్లో 17 lakhs ఉందన్నమాట హైయెస్ట్ ప్యాకేజ్. మ్యాథమెటిక్స్ కంపెనీలో 52 ఉంది. మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్లో 36 lakhs ఉంది. ఇందులో కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి బ్రాంచ్ కాదు, కాలేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్లేస్మెంట్ రావడానికి. కాబట్టి ఆ విధంగా మీ మైండ్ సెట్ ఉన్నట్లయితే, నేను చెప్పానని కాకుండా ఆ విధంగా మీరు ధైర్యం చేసినట్లయితే కొంత మీకు మంచిగా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరికీ రావట్లేదు, అక్కడికి వెళ్ళి చదవాలి కూడా, ఈజీ కూడా కాదు. అదేవిధంగా కాలేజ్ ఫీజు కనుక మనం తీసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు అవన్నీ కలిపితే ఫస్ట్ ఇయర్ ఫీజు అనమాట. ఫస్ట్ ఇయర్ తర్వాత మీకు కొంత తగ్గిద్ది, ఒక 10 to 50,000 తగ్గింది. 1,61,000 అనేది మీకు ఉంటుంది అనమాట పర్ సెమిస్టరు. 3,60,000 వరకు వెళ్ళిపోద్ది మీకు. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అలా ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది రివర్షిప్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే ఐఐటి హైదరాబాద్లో మీకు సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీలో ఎంత మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి. ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ రావాలనుకున్నట్లయితే కట్ ఆఫ్ ర్యాంకు 673 అండ్ లాస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చేసి 224 అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 674, 656, 233, 250, 224 అంటే మినిమం 224 నుంచి 250 లోపు మీ మార్క్స్ ఉన్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో వస్తుంది. ఇక మిగతా కేటగిరీస్కి అయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఒక 30 మార్క్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ అయితే ఇంకో 50 మార్క్స్ తక్కువ చేసుకున్నా కానీ ఇక్కడ మీకు సీట్ వస్తుంది అన్నమాట. ఇదే కాలేజీలో లాస్ట్ బ్రాంచ్ ఏదో ఒకటి కావాలనుకున్నట్లయితే 120 మార్కులకు కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీరు చూసుకోండి, దాదాపు 10,000 ర్యాంకు అడ్వాన్స్ ఉన్నా కానీ ఈ ఐఐటి హైదరాబాద్లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది లాస్ట్ బ్రాంచ్. ఓకేనా? ఇక వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కాలేజ్? ప్రోస్: ఇది స్ట్రాంగ్ అకాడమిక్ ర్యాంకింగ్స్ అనమాట. చాలా కొత్త ఐఐటీలలో అంటే ఓల్డ్ ఐఐటీస్లో తర్వాత సెకండ్ జనరేషన్ ఐఐటీలలో హైయెస్ట్ టాప్లో ఉన్నటువంటి ఐఐటి. మంచి ప్లేస్మెంట్స్ అనేవి మంచి కొన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. అండ్ ఇన్నోవేషన్ అనమాట, కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఐఐటి ఇది. అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా ఐటీ సెక్టార్ అనేది మన ఐటీ హబ్ కాబట్టి హైదరాబాద్కి అది బాగుందన్నమాట. కొంత తీసుకున్నట్లయితే కాన్స్ తీసుకున్నట్లయితే కాంపిటీషన్ చాలా హెవీ ఉంటుంది, హై ప్రెజర్ ఉంటుంది. ఓకేనా? సో కొన్ని బ్రాంచెస్లో మనం చూసాము లో ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట, అది కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఫీజు ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఐఐటీలలో ఫీజు ప్రెజర్ అనేది కామన్గా ఎక్కువగా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టూడెంట్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్, ర్యాంక్స్, అదేవిధంగా ఉన్నటువంటి ప్రోస్ కాన్స్, హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు అండ్ అక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ యొక్క గొప్పతనం అన్నమాట. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రీసెంట్గా నేను మాట్లాడాను, ఒక పేరెంట్ బాధపడుతున్నారు అనమాట. వాళ్ళ బాబు వచ్చేసి మనకి గాంధీనగర్లోనో రూర్కీలోనో ఎక్కడ చదువుతున్నాడు. ఐఐటి హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉండేది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంత హోమ్ సిక్ అయిపోయాడు అనమాట. బాబు CGPA తగ్గిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్ చాలా బాధపడుతున్నాడు. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అనమాట, నార్త్ ఇండియా వైపు. కొంత ఐఐటీలలో పిల్లలు అంత తొందరగా కలవరు, ఎవరిది వాళ్ళకి హడావిడి ఉంటుంది, ఎవరు సెల్ఫిష్గా ఉంటారు అనమాట. కొంత సెన్సిటివ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గరలో మీకు ఐఐటి హైదరాబాద్ వస్తే తీసుకోండి. ఎక్కడో పోయి రూర్కి, కాన్పూర్కి తక్కువేం కాదు మన ఐఐటి హైదరాబాద్. కాబట్టి వాటిని మీరు పోల్చుకోకండి. కొంత ధైర్యం చేసి అక్కడ ఉండగలుగుతూ ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఐఐటి హైదరాబాద్లో మీకు వస్తున్నట్లయితే కొంత మీరు సెన్సిటివ్ పిల్లలు అయితే దూరం పోయి కొంచెం మీకు హెల్త్ బాగాలేదనుకున్న స్టూడెంట్స్ తీసుకోండి. మీ అందరికి నేను దీని గురించి ప్రత్యేకంగా ఇంకా చెప్పాల్సిన అవసరం. ఇలాంటి గైడెన్స్ కొరకు ఈ నెంబర్కి సంప్రదించండి. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.